మున్సిపల్ కార్పొరేషన్ లోని శ్రీ సాయినగర్ కాలనీలో నిర్మాణం జరుగుతున్న శ్రీ సీతారాముల వారి దేవాలయంకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు రాపోలు రాములు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని శ్రీ సాయినగర్ కాలనీలో నిర్మాణం జరుగుతున్న శ్రీ సీతారాముల దేవాలయం వద్దకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, సలహాదారులు లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డిలు విచ్చేశారు. రాపోలు రాములు దేవాలయ నిర్మాణ నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అది కాక కాలనీ పెద్ద సమస్యగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ కంపెనీల నుండి వచ్చే ఎయిర్ పొల్యూషన్ గురించి, కాలనీ ముఖ్య సమస్య అయిన వక్స్ బోర్డు సమస్య గురించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యల నుండి కాలనీ వాసులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాగా కమిటెడ్ రాజు ముగ్గురు రక్తదానం ఇచ్చిండు. వైపు లేక ముగ్గురు ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీ సాయినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ రామచంద్ర దేవాలయాన్ని నూతనంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దాన్ని వాళ్ళ ఆహ్వానం మేరకు నేను, నా మిత్రుడు నా శ్రీనివాస్ రెడ్డి గారు, మా రామకృష్ణ రెడ్డి గారు, నా మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ మేము సందర్శించడం జరిగింది. కానీ నేనైతే చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే దేవాలయం అద్భుతంగా నిర్మాణం చేశారు, చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. కానీ అసలు ఈ చుట్టుపక్కల ఇట్లాంటి శిల్పి ఇట్లా నిర్మాణం చేసినారని నేను ఊహించలేదు, చూడలే కూడా. వచ్చిన తర్వాత నేనైతే చాలా సంతోషపడ్డా. అతి తక్కువ కాలంలో మరి వీళ్ళు ఇంత త్వరగా ఈ దేవాలయ నిర్మాణానికి చేశారంటే చాలా మరి సంతోషం. దానికి మరి కాలనీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు, సంతోష్ గారు, తర్వాత మా లింకన్ గారు, పెద్ద మనుషులు ఇక్కడ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా దీన్ని బట్టి చూస్తే వాళ్ళ కష్టం అర్థమవుతుంది. వాళ్ళు ఎంత కష్టపడి తిరిగి చేస్తే, ఎంత కమిట్మెంట్తో ఉంటే ఇంత పెద్ద ఇది భవనం, ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం జరిగింది అనేది నేను ఊహించగలను. కాబట్టి మరి ఈరోజు మనమంతా కూడా
త్వరలోనే రాబోయే శ్రీరామనవమి వరకు ఈ దేవాలయంలోనే మనం శ్రీరాముల వారి కళ్యాణం జరుపుకునే విధంగా మీరు ప్లాన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మనం చేద్దాం. మా వంతు కూడా సహకారం ఎల్లప్పుడూ ఇదే కాదు, ఇదేదో చిరు కానుకగా నేను ఇవ్వటం జరిగింది నా వంతుగా. ఇంకా నాతో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు కానీ బిల్డర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా మీకు సహకరించమనడానికి నేను సహాయపడతా. అదేవిధంగా ఈ కాలనీలో చాలా సమస్యలు, ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. ఈ డంపింగ్ యార్డ్ తోటి గతంలో బాగుండేది. చెట్లు అవన్నీ కూడా పెట్టి ఉపేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ చేసి సేంద్రియ ఎరువులు తయారు చేసే విధంగా, అదేవిధంగా అక్కడ దానివల్ల 3 స్కోచ్ అవార్డులు వచ్చినాయి. అయ్యేలా ఒక్క అవార్డు కూడా లేదు. పాప ఉపేందర్ రెడ్డి గారికి పోయిన తర్వాత నిజంగా ఆయన మనం తలుచుకోవాలి. బోడుపల్లి వాసులు డంపింగ్ యార్డులు కానీ, పార్కులు కానీ, శ్మశాన వాటికలు కానీ, రోడ్ల వైడనింగ్ కానీ, చెట్లు నాటే కార్యక్రమం కానీ చాలా అద్భుతంగా వారు తీర్చిదిద్దారు. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇక్కడ ఈ వక్ఫ్ బోర్డు సమస్య అయితే మీకు అందరికీ తెలుసు. ఎంతో గత 5-6 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి బాధలు మీరు ఉన్నారు. మీ ఆవేదన చాలా వర్ణనాతీతం. దాన్ని నేను మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి కూడా మేము ఆ రోజు ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మొన్న ఒక 15-20 రోజుల క్రితం కూడా మేము రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారికి కూడా మేము ఈ వక్ఫ్ బోర్డు సమస్యను వివరించినాం. తప్పకుండా ఆ నవీన్ మిట్టల్ ఎవరైతే రెవెన్యూ సెక్రటరీ ఉన్నారో వారిని మేము కలవడం జరిగింది. ఆయన నాకు కొంత ఘర్షణ వాతావరణం కూడా జరిగింది. అక్కడ అయిన తర్వాత మేము మినిస్టర్ గారిని కలిస్తే తప్పకుండా నేను ఫైల్ తెప్పించుకొస్తా అని ఎంబడే ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. మేము ఈలోగా మేము కలవలేదు. మళ్ళీ ఈ ఫస్ట్ తర్వాత వెళ్ళి మంత్రి గారితో కూడా సంప్రదించి ఏది ఏమైనా కానీ ఈ వక్ఫ్ బోర్డు సమస్య తీర్చే వరకు కూడా ఖచ్చితంగా నేను మీకు చేదోడు వాదోడుగా ఉండి దాని పరిష్కారంలో మా ఫెడరేషన్ పాత్ర ముందుంటుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనా కాలనీ నాకంటే చాలా సంతోషం. ఈ కాలనీ శ్రీసాయి నగర్ అంటే మా సొంత ఇల్లులాగా అనిపిస్తుంది, మా కొత్త కుటుంబ సభ్యులాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఆప్యాయతతోటి అందరూ కూడా పలకరిస్తారు, చాలా బాగా ప్రేమగా చూసుకుంటారు. నేను కూడా నాకు తోచిన విధంగా కాలనీకి నేను ఇతోటికంగా సహాయపడ్డానని తృప్తి కూడా కొంత ఉంది. మళ్ళీ అవకాశం వస్తుంది. ఈ బాడీ పోయిన తర్వాత మళ్ళీ నాకు మీకు సాయం చేసేటువంటి అవకాశము నాకు వస్తుందని నేను ఆలోచిస్తున్నా. అప్పుడు మిగిలిన పనులు కూడా మనం పూర్తి చేసుకోవడానికి నాకు శక్తి ఉంటుంది. ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దవారైన నారాయణ గారు, అదేవిధంగా సూర్యనారాయణ గారు, వారి శ్రీమతి గారు, మన లక్ష్మణ గారు, వెంకటన్న గారు, చాలామంది పెద్దలు సీనియర్స్ వీళ్ళందరూ కూడా వయసుతో నిమిత్తం లేకుండా, మునిరత్నం గారు, ముఖ్యంగా మునిరత్నం సార్, మునిరత్నం గారు, వీళ్ళు సీతారామరాజు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వారికి ఒక కమిట్మెంట్ వాళ్ళు ఒక హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి అనేక సేవా దృక్పథం కలిగినటువంటి వాళ్ళు మీ కాలనీలో ఉండడం, మీరు కూడా వారికి సహకరించడం. ఇంకో ముఖ్యంగా మన లింకన్ గారు, అదేవిధంగా మళ్ళీ ఇట్లాంటి లింకన్ కూడా పాపం ఏ పనికైనా మంచి పని చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వస్తూ ఉంటారు. ప్రతి పని కూడా చెయ్యాలి అని చెప్పి ఖచ్చితంగా ఒక సోషల్ మెంటాలిటీ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. నిజంగా నాకు చాలా సంతోషం. నా మైండ్ కూడా అదే. నాకు రాజకీయాల కంటే ఎక్కువ, అధికారం కంటే ఎక్కువ ఈ సోషల్ సర్వీస్ చేయాలి, సేవా దృక్పథమే నాలో ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి తర్వాత పాలక మండలి కాలం పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కీ రోల్లో పడతాం. మీరు అందరూ కూడా ఖచ్చితంగా పనిలో నిమగ్నం అవుతారు. మీకు పని పెడతా, నేను కూడా పని పెట్టుకొని ఖచ్చితంగా మన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ దేవాలయం చూసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత పెద్ద నిర్మాణము మీరు సొంతగా కష్టపడి మీరు అందరూ కూడా చేసుకున్నందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు ఫెడరేషన్ చైర్మన్ శ్రీ రాపుల రాములు గారు, మరియు వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి గారు, మరియు నా మిత్ర బృందం, కాలనీ వాసులు, కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు అందరూ కూడా మమ్మల్ని ఈ యొక్క కాలనీ, ఈ యొక్క గుడి దగ్గరికి ఆహ్వానించి మమ్మల్ని
ఈ ఎప్పుడైతే రాపోల రాములు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మాకు సహకరించమని అడిగినప్పుడు దగ్గర మాకు ఆయన దగ్గరికి వెళ్ళి జరగటం 3-4 నెలల నుంచి జరుగుతుంది. అప్పటి నుంచి కూడా సార్ రావటం, ఎప్పుడు వస్తారా అని ప్రతిరోజు కూడా నేను అదే ధ్యాసలో ఉండటం జరిగింది. ఎందుకంటే ఇది నా కాలనీకి నా శ్రేయోభిలాషి, మా యొక్క క్షేమం కోరే మనిషి రాపోల రాములు గారు కాబట్టి ఆయన తప్పకుండా రావాలి, ఆయన అగ్రస్థానం వహించాలనేది నాకు మొదటి నుంచి కూడా ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఆయన మన కాలనీకి చేసిన పనులు చూస్తే ఒకప్పుడు పాలకవర్గం నన్ను అధ్యక్షులుగా ఉండగా కూడా నన్ను పక్కకు తొలగించి పని జరుగుతుందంటే నేను పక్క తొలగిన వ్యక్తిని. ఆయన ఇప్పుడు కూడా నన్ను గౌరవనీయులు మన జనార్దన్ రెడ్డి గారి ప్రెసిడెంట్ అయిన తర్వాత నిజంగా ఈ యొక్క కార్యానికి నాకంటే కూడా ఇప్పుడున్న పాలకవర్గం చాలా మేలైనదని చెప్పి నేను భావిస్తున్నా. అయితే ఈ యొక్క కార్యక్రమం జరిగే ముందు నేను మన రాపోల రాములు గారి దగ్గరికి ప్రతిసారి వెళ్ళి నా కాలనీ యొక్క క్షేమం కోసం అడుగుతూ ఉండండి. అట్లా ఉండగా ఒకసారి ఎమోషనల్ అయిపోయి ఆయనతో మాట్లాడుతున్న టైంలో ఎందుకు ఇట్లా ఎమోషనల్ అయిపోతున్నాం అంటే, ఏం చేయాలి సార్, ఇప్పుడున్న ప్రభుత్వం నన్ను తీసిపారేసింది, మీరేమో ఫెడరేషన్తో తిరుగుతున్నా, నాకేం పనులు కావట్లేదు, ఏం చేయలేదు, నేను ఎంత ఇదిగా కష్టపడుతున్నా కానీ నాకు మా కాలనీకి ఇంత పని జరగట్లేదంటే కమిషనర్ గారిని మన కమ్యూనిటీ హాల్లోకి పిలిపించి అడిగినప్పుడు ఆయన ఉపేంద్ర రెడ్డి గారు ఏమన్నారంటే, మీకు ఏం చేయమంటారు చెప్పండి అంటే, రాపోల రాములు గారు ఏమన్నారు, నన్ను కాదు సార్ అడిగేది, కాలనీ కార్యవర్గం ఉంది వాళ్ళని అడగండి అన్నప్పుడు నన్ను అడిగారు. ఏం లేదు సార్, ఇంత కాలనీ నుంచి పెడుతున్నాము, మరి రోడ్లు లేవు, ఏం డెవలప్మెంట్ లేదంటే 51 lakhs అదే టైంలో 1 week లోపల అది శాంక్షన్ చేసి మనకు 2 రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2 వాళ్ళు వేయటం జరిగింది సార్. అది కాకుండా రోడ్ నెంబర్ 1లో లక్ష్మణ్ గారి ఇంటి వరకు అప్పుడు డ్రైనేజ్ లేకుండే, వాటర్ లేకుండే, అవి కూడా 3-4 సార్లు శ్రీనివాసరెడ్డి గారి కాడ గుర్తే ఉంటుంది. ఆయన రాపోల రాములు గారు ఎంత తిరిగి సతీష్ ఉన్నాడు, సతీష్ని వెంట పడతా ఉండేవాడు. అది కూడా అది జరగటం ఇదంతా ఏంటంటే మన కాలనీకి నిజంగా ఒక దగ్గర ఒక 70 లక్షల వరకు ఆయన చేయించారు. కాబట్టి ఆయన నాకు ఎప్పుడు కూడా గురువుగా ఉంటాడు. కాబట్టి ఆయన నాకు ఇచ్చిన అవకాశం ఇంకొకటి ఏమంటే, ఈ యొక్క కాలనీల ప్రెసిడెంట్గా కూడా నన్ను ఎన్నిక చేయటం, అది కూడా నాకు చాలా మంచిది. అది కూడా నా కాలనీకి ముఖ్యంగా ఉపయోగపడాలని నేను చూస్తా. అందులో చేయాల్సిన 3 పెద్ద ఉన్నాయి నాకు. ఒకటి డంపింగ్ యార్డు, ఇంకోటి ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేయటం, మూడోది మన వక్ఫ్ బోర్డు ఉన్నది, దాన్ని గురించి మమ్మల్ని వాటి నుంచి విముక్తి చేయాలి. ఇంకొకటి ఏమంటే, మోడల్ కాలనీగా చేయడానికి తడుపు చెత్త, పొడి చెత్త ఇది వరకు ఉండేది, దాన్ని తీసి పారేశారు. ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఫస్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం దాన్ని. బోడుప్పల కాలనీలో ఫస్ట్ మేము సీసీ కెమెరాలు పెట్టింది మా కాలనీలో, అదే మా కాలనీ ఫస్ట్ బోడుప్పల్లో. అదేవిధంగా శుభ్రతకి, ఎందుకంటే మేము దానికి అనుభవిస్తున్నాం కాబట్టి మేము తప్పకుండా మేమే ముందుండి మోడల్ కాలనీకి చేయటానికి సిద్ధపడతాము. సార్ మీ యొక్క సహకారం మాకు అందరిగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ సాయి నగర్ కాలనీలో నిర్మితమవుతున్న శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ మనం అందరం మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తోటి సోదరులందరికీ నేను పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా మనం ఈ కాలనీలో మొదటి నుండి కూడా ఈ ఒక నూతన ఒరవడి దిద్దుకుంటూ పోయే కాలనీ ఇది. ఇక్కడ ఎక్కడ గ్రంథాలయం లేని టైంలో కూడా వీళ్ళు ఉన్న కాస్త స్థలంలో కూడా కమ్యూనిటీ హాల్లో ఒక స్పేస్ పెట్టుకొని దాంట్లో కొన్ని పుస్తకాలు పెట్టుకున్నారు. దానికి నా వంతు సహకారం కూడా ఒక 20-25 బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు మన కార్పొరేషన్లో ఎక్కడ లేవు, ఫస్ట్ ఇక్కడనే పెట్టడం జరిగింది. అలా ఒక్కొక్కటి ఇక్కడ ముందు ప్రథమ అడుగు అనేది ఇక్కడి నుంచే పడుతూ ఉన్నది. అలాగే డంపింగ్ యార్డ్ కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని అప్పుడు ఉన్న కమిషనర్ గారి ఆధ్వర్యంలో దాన్ని నందనవనంగా తీర్చిదిద్ది చాలా అద్భుతంగా చేసిండ్రు. కానీ తర్వాత రోజులల్లో ఆయన పోయిన తర్వాత, ఈ కార్పొరేషన్ ఎన్నికలు అయిన తర్వాత అక్కడ దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. అలాగే లక్ష్మీనగర్లో ఒక పార్క్ చేసిండ్రు, అది కూడా తాగుబోతుల అడ్డగా మారింది. ఈ మధ్య కొంచెం మళ్ళీ అది చేస్తున్నారో అది నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఏ కాలనీలో చూసుకున్నా కూడా ఏదైతే పబ్లిక్ గార్డెన్స్ ఇవైతే పార్కు ప్లేసులు ఉన్నాయో
వాటిలలోనే అన్నిటికీ సర్దుబాటు చేయడం జరుగుతూ ఉన్నది. అది కమ్యూనిటీ హాల్ కావచ్చు, గుడి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాగే కేశవ్ నగర్లో కూడా సేమ్ ఇలాగే పార్కును మంచి పార్కును తీసి దాన్ని కూడా అక్కడ గుడి కట్టించిన ఉన్నారు. ఇలా కాకుండా గుడికి కూడా కాలనీలో ఏదైనా వేరే స్థలం ఉంటే దాన్ని కమిషనర్ నుంచి అంటే మున్సిపల్ కార్యాలయం నుంచి మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఆలోచన నేను మీకుతో పంచుకుంటా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు కార్పొరేషన్లో ఎలక్షన్లు కావడం వలన మనం ముందుకొచ్చి ఇంతకు ముందుకులాగా చొరవ తీసుకొని పనులు చేయడం కొంచెం ఇబ్బందిగా మారింది. ఇక ఇప్పుడు వచ్చే నెల నుంచి మనకు ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మనం యథేచ్ఛగా మనం ఎక్కడ ఏ కాలనీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా ఫెడరేషన్ తరఫున ముందుకొచ్చి అన్ని ప్రాబ్లమ్స్ తీర్చే దిశగా పనులు చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కాలనీ వాసులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.